రేవంత్ రెడ్డి గారికి తెలియజెప్పాలనుకుంటున్నాము సార్, ఇది మా ప్రాబ్లం అని. ఇది ఎటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చుట్టే తిరుగుతుంది. అంటే ఇవాళ నిరుద్యోగులకు ఈ పరిస్థితి రావడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉసుగొల్పుతుంది. అదే అదే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇందాక అశోక్ సార్ చెప్తున్నాడు, నేను ఇందాక అంటే మొత్తంగా చెప్పిన అసలు మేము గతంలో మా ప్రభుత్వంలో ఏం చేశాము ఎట్లా చేసామని చెప్పేసి నేను ఓవరాల్గా చెప్తాను. కానీ తను లెక్కలతో సహా చెప్పిండు మేము ఏ విధంగా చేసాం. సరే మొదట్లో అవి కాకపోయినా నెక్స్ట్ 60,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆనాటికి ఒక డిమాండ్ ఉంది ఏంటంటే 80,000కి ఇవ్వాలని చెప్పేసి. అయితే ఆనాటి గవర్నమెంట్ ఏం చేసిందని అంటే అన్నీ సార్ట్అవుట్ చేసి అన్ని లెక్కలు తీసి ఇప్పుడు ప్రజెంట్గా మనం 60,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అంతా మొత్తం ప్రక్రియ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ మాదొస్తే మేము 60,000 ఉద్యోగాలు మేము ఫుల్ఫిల్ చేసేవాళ్ళం కంప్లీట్గా. ఒకే ఒక వాళ్ళ పని చేసింది ఏంటంటే ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి పత్రాలు ఇవ్వడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇది వాస్తవం. అయితే దీంట్లో రెచ్చగొడతారు మాహాయమే కదా, మాహాయమే కదా, మాహాయమే కదా, పరీక్షలు పెట్టలేదు కదా. అదే ఇప్పుడు చివరి మూమెంట్ లో అది కరెక్ట్ గా నోటిఫికేషన్స్ పూర్తిగా మోక్షమే లేదు. లేదు మొత్తం ఇచ్చినాం. నువ్వు మర్చిపోతే ఇప్పుడు డేట్లతో సహా నియామక పత్రాలు ఎవరిచ్చినారు? మీరు ఇచ్చినా మేము ఇచ్చినామా? మీరే కదా ఇచ్చింది. అంతకుముందు జరిగిన ప్రక్రియ అంతా ఎవరు చేసిండ్రు? ఎవరి గవర్నమెంట్ చేసింది? కొంచెం విను. ఇప్పుడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ప్రక్రియ అంతా పూర్తి చేసింది మేమా మీరా? ఒకటే మాట చెప్పు. దాంట్లో ఎందుకు చిక్కుముళ్ళన్నీ క్లియర్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మేము కదా మేడం ఒకరి చిక్కుముడులు ఏమీ లేవు. 60,000 ఉద్యోగాలకు ఎటువంటి చిక్కుముడు లేవు. ఒకవేళ చిక్కుముడులే ఉంటే వచ్చిన 2 నెలలకో 3 నెలలకో వాళ్ళ గవర్నమెంట్ పత్రాలు ఎట్లా ఇస్తుందండి? అవన్నీ మేము ఎటువంటి చిక్కులు లేకుండానే నోటిఫికేషన్లు ఇచ్చాము. దాన్ని పూర్తి చేసేసాను. చేసిన తర్వాత మా గవర్నమెంట్ రాలేదు, పత్రాలు వాళ్ళు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు అది నిర్వహించింది కూడా మేమే అని చెప్పేసి ఒకవైపు అందరు చెప్తుంటే మీరే చేసినామని చెప్పేసి అంటే ఇక దానికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేని వ్యర్థ మేము చెప్పేది 60,000 ఉద్యోగాలకు మీరు క్లెయిమ్ చేసుకోండి. సరే సంతోషం, క్లెయిమ్ చేసుకోండి. మీరే ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఏమైపోయినాయి? మీరు గ్రూప్ 1 లో ఇచ్చింది 5,300 చిల్లర మేమిస్తే 60 మందినే మీరు కల్పించారు కదా నోటిఫికేషన్. నువ్వు అరిస్తే నీకేమొస్తుంది? ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే దయాకర్ అరిస్తే ఏమొస్తుంది? బీపీ వస్తుంది. ఏమి రాదు. దాంతో ఏ వాస్తవం ఉంది చెప్పు? 60,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసింది నువ్వా? మీ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదు. ప్రక్రియనంతా పూర్తి చేసింది మేము. అదే విధంగా నిరుద్యోగుల ముసుగులో మేము కేసులు వేసినామే. ఇదే నిరుద్యోగులు మా దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం మా బీఆర్ఎస్ దగ్గర తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఈ అశోక్ సార్ కో లేకపోతే XY పర్సన్స్ కో వీళ్ళు బీఆర్ఎస్ అంటే ముసుగులో ఉన్నారని చెప్పేసి వాళ్ళ చెప్పినట్టు చేస్తున్నారని చెప్పేసి. మరి ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. ఎవరి ముసుగులో చేసింది ఆ రోజు? ఎవరి ముసుగులో చేస్తే ఈరోజు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు మీరు? ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ కు చైర్మన్ కదా రియాజ్ సార్, అవును కదా? ఆయన ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు కదా. అంటే మీరు ముసుగులో రాజకీయాలు చేసింది. ఈ రోజు వాళ్ళ కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చి కోచింగ్ సెంటర్లు ఇచ్చి మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి బస్సు యాత్రలు చేపించి ఆనాడు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేయించింది మీరు. ఈ రోజు మా వాళ్ళు మా దగ్గరికి వచ్చి అటు లగచర్ల వాళ్ళు వస్తే మేము క్రియేట్ చేసినామని వాళ్లే మా బీఆర్ఎస్ భవన్కి వచ్చిండ్రు, తెలంగాణ భవన్కి వచ్చిండ్రు, నిరుద్యోగులు మా భవన్కి వచ్చిండ్రు, వచ్చి కలిసిండ్రు. కలిస్తే మేము ఖచ్చితంగా మాకు ఒక రాజకీయ పార్టీగా మేము ప్రభుత్వం గత 10 సంవత్సరాలు నడిపిన వాళ్ళంగా ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. మద్దతు ఇచ్చి మేము ముందుకు వస్తాం. అదేవిధంగా ఇదే దయాకరు ఒక విద్యార్థి నాయకుడిగా చలామణి అయ్యి ఇదే విద్యార్థి రాజకీయాలతో సంబంధంతోనే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడు. అదే దయాకర్ ఏమంటాడంటే ఈరోజు నిరుద్యోగులకు రాజకీయాలతో ఏం సంబంధం అని మాట్లాడతాడు. ఇది ఆయనకి ఏమైనా ఆయన మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. నేను ఒకటి మాట్లాడుతున్నా. ఈ రోజు నిరుద్యోగులు ఎవరికి ఉంటది? ఉద్యోగాలు కావాలనేది ఉంటది. అంటే నువ్వు ఆ రోజు చదువుకున్నప్పుడు నీకు రాజకీయం ఉందా? నీకు ఆ రాజకీయమే ఉందా?
నువ్వు ఉద్యోగాలతో పాటు విద్యా వ్యవస్థతో పాటు నువ్వు విద్యార్థి రంగంలో పనిచేసినావు కదా, నీకు అన్ని ప్రక్షాళన కావాలనే కదా, ఒకటే పెట్టుకొని ముందుకెళ్ళలేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక పిసిసి కార్యదర్శిగా మారినావు కదా, నీ ఎజెండా నువ్వు సెట్ చేసుకున్నావు. అదే దాంట్లో వీళ్ళ ఉన్నవాళ్ళు ఈ రోజు నిరుద్యోగులు మారిన తర్వాత కొంచెం ఆగు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాకపోతే రేపు రాజకీయాలు చేస్తారేమో. అసలు వాళ్ళు ఉన్నదే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు, ప్రజలతో ముడిపడి ఉన్న సబ్జెక్టు, వాళ్ళకి ఎట్లా మంచి చేయాలనే సబ్జెక్టు, వాళ్ళ వైపు పక్షాన వాళ్ళ పక్షపాతులుగా ఎట్లా నిలబడాలనే సబ్జెక్టు, ఈ పరిపాలన దక్షత అంతా కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వీళ్ళు. రేపు రాజకీయాలతో సంబంధం ఎట్లా ఉండదు? ప్రతి సంస్థలో రాజకీయాలతో సంబంధం ఉంటది. సంబంధం ఉన్నవాళ్ళు లేకుండా నువ్వు మాట్లాడితే నువ్వేం రాజకీయ నాయకుడివి, నువ్వేం విద్యార్థి నాయకుడివి? ఒకవైపు ఏమో విద్యార్థుల నాయకత్వంలోకి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఈ రోజు మీరేమో అసలు నిరుద్యోగులు మీరెట్లా నిరుద్యోగులు ఈక్వల్ ఈ విద్యార్థులు, విద్యార్థులు ఉన్న వాళ్ళే నిరుద్యోగులకు మారిండ్రు కదా. వాళ్ళు ఇప్పుడు చదవట్లేదా, చదువుకోవట్లేదా, వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? అంటే కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్, ఏ ఎండకు ఆ గొడుగు, ఏ లెక్కకు ఆ లెక్క, ఈ రకంగా ఇదే దాంట్లో మేడం నేను ఇంకో విషయం చెప్తున్నా. నిజంగా లిటరల్ గా మొన్న గురుకుల పాఠశాలలో అత్యంత తీవ్రంగా అన్యాయం చేసిన గురుకుల టీచర్స్ కి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక లెక్క ప్రకారం ఫిల్ చేయమని చెప్పేసి ఇందాక అశోక్ సార్ చెప్పిండు. దాని మీద తీవ్రంగా మేము మాట్లాడితే, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఒక లెక్క ప్రకారం ఫిల్ చేయాలి, డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత మిగతా అన్ని పాటిస్తే అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు, దీంట్లో మిగిలిన వాళ్ళు ఇంకో దానికి అంటే ఎటు నుంచి వాళ్ళు మిస్ కావడానికి అవకాశం లేదు. అట్లా కాకుండా మొత్తం ఇందాక 2000, 3000, 1000 బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఈ విషయం అంతా పక్కన పెట్టేసి అదే విధంగా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే మనము చేసుకున్నామో అది ఇంప్లిమెంటేషన్ లో లేదు, దానికి ఒక లెక్కపత్రం లేదు. అదేవిధంగా భర్తీ చేస్తున్న అంటున్న దానికి ఒక ప్రాపర్ క్యాలెండర్ లేదు, టైం టేబుల్ లేదు, ఏది లేకుండా ఈరోజు నిరుద్యోగుల మీద పిడుగులాగా ఒక పెద్ద బండ వేసి ఈరోజు మళ్ళా పైగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందంటే ఇంకా ఇంతకంటే సిగ్గు చెట్టు లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. కాదు మేడం, ఒక్క నిమిషం. రాజకీయ ఎజెండా ఉంది అని చెప్పేసి అంటే రాజకీయ ఎజెండాతో ఎవరు పనిచేయరు. రాజకీయాల వైపు మనం నెట్టేస్తాం వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు ఒక అండ కావాలి. బీజేపీకో బీఆర్ఎస్కో ఇంకో పార్టీకో వెళ్తారండి, తప్పేముంది? వీళ్ళే కదా రేపు ప్రభుత్వంలోకి వచ్చేది. ఆ రోజు మాకు వ్యతిరేకంగా మీతో రాలే, ఈ రోజు మీరు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాతో వస్తారేమో, తప్పేముంది దాంట్లో? నువ్వు ఈ రకంగా నేర్చుకునేది మాటలు. అదేవిధంగా ఇదే దయాకరు నిరుద్యోగులతో చెప్పులు వేస్తామని మాట్లాడుతుండవు అశోక్ సార్తోనే. ఇది ఆయన మాటలు కరెక్టేనా? నేను అశోక్ సార్ ఎవరో నాకు తెలియదు. ఒక విద్యార్థి నాయకుడివి, రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడతావా? నువ్వు పక్షపాతిగా ఉండాలి విద్యార్థులకు, నిరుద్యోగులకు. నువ్వు అక్కడి నుంచి వచ్చి మాట్లాడతావా? ఆయన ఏం మాట్లాడిండు? అశోక్ ఏం మాట్లాడిండు? ఆయన వ్యక్తిగత ఎజెండా మాట్లాడిండా? ఆయనకుంటే ఉంటుండొచ్చు, రాజకీయ ఎజెండా ఉంది, దానికి వీళ్ళని వాడుకుంటున్నారు. మేడం ఎవరికైనా రాజకీయ ఎజెండా ఉంటుంది, వీళ్ళకుండదా? బల్మూరి వెంకట్ కేవలం నిరుద్యోగుల బేస్ తోనే ఈ రోజు ఆయన ఎమ్మెల్సీ సాధించిండు. అవునా కాదా చెప్పమని చెప్పి ఆయనకి కేవలం నిరుద్యోగుల దాని ఈ రోజు వీళ్ళకి రాజకీయ ఎజెండా, అసలు వాళ్ళకి కాదు రాజకీయ ఎజెండా, వీళ్ళకి రాజకీయ ఎజెండా ఉంది. అవును, అశోక్ సార్కు రాజకీయ ఎజెండా తప్పేంది? ఆయన మాట్లాడుతున్నది ఏంది? ఆయన ఆస్తులు పోగేసుకున్న విషయం కాదు కదా, వీళ్ళ విషయాలు కదా, నిరుద్యోగుల విషయాలు కదా మాట్లాడుతున్నది. నువ్వు ఆయనకి ఎట్లా చెప్పుదండి నేర్పిస్తావు? ఏ రకంగా మాట్లాడతావు? అంటే నిరుద్యోగుల గురించి మర్చిపోతావు, అంటే నువ్వు వచ్చిన ప్రాపర్ ఛానల్ మర్చిపోతావు, నువ్వు మాతృ సంస్థ మర్చిపోతావు, నువ్వు నిన్నటి దాకా పడ్డ కష్టాలు, ఆ కష్టాల నుంచి మెట్లకి పైకి వచ్చిన విషయాలన్నీ మర్చిపోతావా? మర్చిపోయి ఈరోజు ఇంత దారుణంగా ఉంటాయా? ఇంత దారుణంగా ఉండొద్దు. ఇదే అశోక్ గారు గత ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఆ రోజు తిట్టిండు. తిట్టడం కాదు, 15 కేసులు ఉన్నాయని చెప్తున్నాడు కదా. మరి ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీ పార్టీ అనుకూలంగా పనిచేసినట్టే కదా మేము అనాలి కదా.
మేము అనలేదు, మేము అనాల్సిన అవసరం కూడా లేదు. మన స్థాయికి మించి మాట్లాడాడు. మనం ఇగో స్థాయికి మించి ఎవరి స్థాయి- మాట్లాడుతున్నాడు. అవును కడుపు కాలిన వాళ్ళు మేడం, స్థాయికి మించి. కడుపు కాలి రోజు మాట్లాడారు. ఆయనకే కడుపు కాలిందండి. ఆయన కోచింగ్ సెంటర్ చెప్పండి. ఆయనకే కడుపు కాలింది. కోచింగ్ సెంటర్ కాలేదే, మలాంటి నీవో ఇలాంటి నిరుద్యోగం ఆయన కూడా వీళ్ళ తరపునే కదా ఆయన ఆయన తరపునే మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంది. బాధ్యత ఉండాలి కానీ స్థాయికి మించి ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడలేదు, ఏం మాట్లాడిండు? బాధ్యత మర్చి ఏం చేసిండు? ఆ రోజు మీరు చేసిన ఆరోపణల కంటే ఎక్కువ చేసిండా? మీరు చేసిన పనుల కంటే ఎక్కువ చేసిండా? ఏం లేదు కదా. ఆయన మాట్లాడుతున్న దాంట్లో కూడా ఇప్పుడు మీరు 12 నెలల్లో ఫిలప్ చేస్తారన్న ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో 18 నెలల్లో ఫిలప్ చేయకపోతే కదా ఈ రోజు రోడ్ల మీదకి ఈ వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నాం. ప్రతి కాలేజీని భర్తీ ఎక్కడ చేయబోతున్నాం. పక్షపాతి ఉన్నారు? గతంలో మీరు మొత్తంగా కలిసి ఈ రోజు 11,6,000 టీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులతోని అయితే ఏ పోస్టులు ఎందుకు వేసిండ్రు? రిటైర్డ్ అయిన వాళ్ళతో నడిపించాం. మీరు- మేము వచ్చిన తర్వాత రిటైర్డ్ వాళ్ళని తొలగించాం. బరాబర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి తొలగించాం. అరే తొలగిస్తే తప్పేముంది, నువ్వు తొలగిస్తే మంచి పనే చేసినావు. కానీ కానీ ఇచ్చిరా లేదా? ఉన్నారు. ఇచ్చిరా లేదా నువ్వు కావాలి ఎందుకు కదా. ఆ విషయం కాదు. ఆ విషయం తొలగించడం. కాదు. నువ్వు సంవత్సరంన్నర అయిపోయింది, 18 నెలలు అయిపోయింది. అంగన్వాడీ ప్రభుత్వం భర్తీ చేసి కూడా దయా కొంచెం ఆగు. నీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచింది. 18 నెలల కాలంలో ఎన్ని వేల పోస్టులు నువ్వు స్వతహాగా నోటిఫికేషన్ వేసి దానికి ఒక క్రమ పద్ధతిని పెట్టినావో చెప్పు. ఈ రోజు ఎంతమందిని చేసినావో చెప్పు. క్రమబద్ధీకరణనే అడ్డుకుంటున్నారు. ఎవరు క్రమంగా ఇవాళ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ఇవాళ ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కేసులు ఎవరు ఎవరు అడ్డుకున్నారు? BRS నాయకులే. BRS నాయకులే సుప్రీం కోర్టులో కేసు వేయించారు. ఏమీ తెలియదు మేడం, సీరియస్లీ సార్ నోస్ నథింగ్ అబౌట్ గ్రూప్ 1. సార్ మాట్లాడకపోతేనే చాలా మంచిది. సుప్రీం కోర్టులకు సుప్రీం కేసు ఎవరు వేయించారండి? ప్రతిసారి మేడం నువ్వు ఫిలిం పాస్ అయ్యావా? నువ్వు ఫిలిం పాస్ అయ్యావా? మీకెందుకు అవును, ఫిలిం అసలు మీరు ఎవరు ఫిలిం పాస్ క్వశ్చన్ అయ్యావా? చేయడం? ఫిలిం మీరు పాస్ ఎవరు? అయ్యావా? పాస్ అయ్యావా? అడగొద్దా మేడం? నేను మాట్లాడతాను చెప్పండి, నేను అంతా చెప్పాను. 4 క్వశ్చన్లు చెప్పండి అన్న. మేడం, సార్ అడుగుతున్నారు, అందుకని ఆన్సర్ చెప్పండి. అట్లా కాదు, ఇప్పుడు పాస్ అడగల Please, ఏ ఆ బల్మూర్ వెంకటు ఏ ఫిలిమ్స్ రాస్తుంది